హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రియమైన నీకు 7వ భాగాన్ని వినేద్దాం. మామ ఏంట్రా, ఇతను నీకు ముందే తెలుసా అంటారు బ్యాచ్ మొత్తం. దివిజ దక్ష నవ్వుకుంటూ వెళ్ళిపోతారు కిచెన్లోకి. వంట చేయడానికి కూడా రమ్య కూడా వెళ్తుంది. ఇక్కడ రుద్ర అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. తను వంశీ ఒకే రూమ్ ఒకే ఆఫీస్, దివిజకి జాబ్ కోసం తను ఎలా హెల్ప్ చేసింది అన్నీ. వంశీ ఆ బ్యాచ్ అందరికీ త్వరగా కలిసిపోతాడు. దాదాపు గంట పైన పడుతుంది. అందరూ మాటలతో కాలక్షేపం చేస్తారు. ఇక్కడ మన ముగ్గురు అమ్మాయిలు వంటింట్లో కుస్తీలు పడతారు. అంతా టేబుల్ మీద సర్ది వంట రెడీ, అందరూ భోజనం చేద్దురు అంటారు. దానికోసమే వెయిటింగ్ వచ్చేస్తున్నా అంటూ నూతన్ పరిగెస్తాడు. దీంట్లో మాత్రం ముందుంటాడు వెధవ, కనీసం చేతులైనా కడుక్కోరా అని తల మీద మొటిక్కాయ వేస్తుంది రమ్య. మనకి అలాంటివి మంచి అలవాట్లు లేవు కదా అని పళ్ళు ఇకిలిస్తాడు. చి వెధవ అని తిడుతుంది దక్ష. థ్యాంక్ యూ అని తినడంలో మునిగిపోతాడు నూతన్. అందరూ భోజనం చేయడం స్టార్ట్ చేస్తారు. వంశీకి వంటలన్నీ బాగా నచ్చుతాయి. సూపర్ దివి, వంటలన్నీ చాలా బాగున్నాయి, చాలా బాగా చేసావు అని మెచ్చుకుంటాడు. సందేశ్, మరి ఏమనుకున్నారు మా దివి అంటే మెంటల్ అనే కానీ అన్నపూర్ణాదేవి. ఈసారి దివిజ కూడా కోపగించుకోకుండా పక్కపక్క నవ్వేస్తుంది. భోజనం అయిపోయాక వంశీ రుద్ర ఇద్దరు కూడా మాకు లేట్ అవుతుంది, మేము వస్తాం అంటూ వెళ్ళిపోతారు. మిగతా ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. రమ్య మాత్రం చాలా రాత్రి ఆలస్యమైందని దక్ష దగ్గరే ఆగిపోతుంది. తర్వాతి రోజు యథావిధిగా దివిజ ఆఫీస్కి వెళ్తుంది. వర్క్ చేసుకుంటూ ఉంటే వంశీ, దివి మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ అంతా ఇంతేనా అంటాడు. అంటే అంటుంది అర్థం కాక. అంటే నిన్ను చూశాను కదా అంతే, జోవియల్గా ఉంటారా అందరూ అంటాడు. అవును, అందరం అంతే. నీకేమైనా ప్రాబ్లం అయిందా అంటుంది. అయ్యో అలాంటిదేం లేదు, కాకపోతే మీ బ్యాచ్ నాకు చాలా బాగా నచ్చింది, నన్ను మీ బ్యాచ్లో కలుపుకుంటారు అంటాడు నవ్వుతూ. దివిజ కూడా నవ్వుతూ సరే అయితే మా బ్యాచ్ అందరినీ ఒక మాట అడిగి చెప్తాను అంటుంది. సరే మరి రేపు నీకు ఆఫ్ కదా, ప్లాన్స్ ఏంటి అంటాడు. ఏమీ లేదు, దక్షకి ఆఫీస్ ఉంది కదా, కాబట్టి నేను ఇంట్లోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను అంటుంది. మిగతా బ్యాచ్ అంతా ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు? నా ఒక్కదానికి ఆఫ్ ఉందని అందరూ ఆఫీసులు మానేస్తారా ఏంటి? అయితే నువ్వు రేపు ఒక్కదానివే అన్నమాట. బోరింగ్ కదా, నువ్వు ఏదో అడగాలనుకుంటున్నావు, డైరెక్ట్గా అడుగు అంటుంది. ఎలా కనుక్కున్నావు అంటాడు ఆశ్చర్యపోతూ. నాతో పాటు నీకు కూడా ఆఫ్ అని తెలుసు అందుకే. ఓహో సరే అయితే, మరి డైరెక్ట్గా అడిగేస్తున్నా, ఏమీ అనుకోకూడదు మరి. పర్వాలేదు అడుగు. ఏం లేదు, నాతో పాటు రేపు బయటికి వస్తావా అని భయంగా అనుమానంగా చూస్తాడు. ఎక్కడా తనకి మూడుతుందో అని. 2 నిమిషాలు వంశీని తదేకంగా చూసి సరే వస్తాను, ఎక్కడికి వెళ్దాం? తనలో ప్రశాంతంగా మాట్లాడగానే వంశీకి తేలికగా ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుంది. ఏం లేదు, ఊరికే అలా. ఓకే అలాగే వస్తాను, నాకు కూడా బోరింగ్ రేపు. ఓకే అనుకుని ఇద్దరూ సాయంత్రం వర్క్ ఫినిష్ అవగానే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రాత్రి 10 గంటలకి వంశీ దివిజకు మెసేజ్ చేస్తాడు. రెడీగా ఉండు, మార్నింగ్ 7కి వస్తాను అని. ఓకే అని రిప్లై ఇస్తుంది. అనుకున్నట్లుగానే ఉదయం 7 గంటలకంతా రెడీ ఉండి వంశీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది దివిజ. ఇంటి ముందు కార్ ఆపి కాల్ చేస్తాడు, బయటికి రా నేను ఉన్నానని. దివిజ నేరుగా వచ్చి వంశీ కారులో కూర్చుంటుంది అతని పక్కన. కార్ డోర్ వేసి ఎక్కడికి వెళ్దాం అంటుంది వంశీని చూస్తూ. వంశీ, ఫస్ట్ నీ ఇష్టం, ఆ తర్వాత నాకు నచ్చిన చోటుకి తీసుకెళ్తా అంటాడు. సికింద్రాబాద్లో రాధాకృష్ణ మందిర్ ఉంది, అక్కడికి తీసుకువెళ్తావా ఫస్ట్ అంటుంది. ఓకే డన్ అని కార్ని ముందుకి ఉరికించాడు. ఎక్కడ ఆగకుండా నేరుగా గుడి దగ్గర ఆపుతాడు. కార్ దిగి నువ్వు పార్క్ చేసేసి ఈ లోపల టెంకాయ తీసుకుంటాను అంటుంది. సరే అని తను కార్ పార్క్ చేసి వచ్చే లోపల దివిజ కొబ్బరికాయ తీసుకుని గుడి ముందు అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఎవరి ఇంట్లో వాళ్ళ పేరుల మీద అర్చన చేయించుకుంటారు. తర్వాత ఇద్దరు కాసేపు ఒకచోట కూర్చుంటారు. ప్రసాదం తింటూ అక్కడ చుట్టూ చూస్తూ ఎందుకో అటువైపుగా దివిజను చూసి 10 నిమిషాలు అలాగే చూస్తాడు. పచ్చని పసిమి ఛాయతో మెరిసిపోతుంటుంది దివిజ. పైగా తను వేసుకున్న చిలక పచ్చ రంగు టాప్, టొమాటో కలర్ లెగ్గిన్ తనకి బాగా నప్పుతాయి. గుడికి వస్తూ జుట్టుని జడ వేయకుండా వదిలేస్తే వంశీకి చాలా కోపం. కానీ దివిజ చక్కగా జడ అల్లుకుంటుంది. ఇక కంట్రోల్ చేసుకోలేక మెల్లిగా మాట్లాడడం మొదలు పెడతాడు. దివి, నిన్ను ఒకటి అడగనా అంటాడు వంశీ. ఏంటి అన్నట్టు చూస్తుంది దివిజ. నీకు కృష్ణుడంటే ఎందుకంత ఇష్టం? ఏమో తెలీదు, ఊహ తెలిసినప్పటి నుంచి ఆయనంటే నాకు చాలా ఇష్టం.
సరే అయితే మరి మీ ఫ్యామిలీ గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పవా? దివిజ చిన్నగా నవ్వి, ఎందుకు చెప్పను, చెప్తాను. ఇప్పుడు నువ్వు కూడా నా ఫ్రెండ్తో ఒకడివి కదా. నాన్న రాంప్రసాద్ ఊర్లో పొలం ఉంది, అది ఆయన సాగు చేసుకుంటూ ఉంటాడు. ఒక రకంగా ఊరికి పెద్ద కూడా. అమ్మ సీత ఎంతసేపు ఇంటి పనులు వంట పనులు తప్ప మరొక విషయం తెలియదు. ఇద్దరు పరువుకి ప్రాణమిచ్చే మనుషులు. ఇకపోతే బాబాయ్ దివాకర్, పిన్ని సుధా. పిన్ని నా బెస్ట్ ఫ్రెండ్, నా విషయాలన్నీ తనకి చెప్పుకుంటాను. నన్ను సరిగ్గా అర్థం చేసుకునే మనిషి తనొక్కటే. నాన్న పొలం చూసుకుంటే బాబాయ్ నాన్న తరపున ఊర్లో వాళ్ళకి ఏం కావాలన్నా చూస్తాడు. పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా మా అమ్మ నాన్నల మాట కాదనరు. ఇకపోతే జయేంద్ర మా పిన్ని కొడుకు, మా అన్నయ్య, తనకి నేనంటే చాలా ఇష్టం. మాది జాయింట్ ఫ్యామిలీ, మొత్తానికి ఇదే నా కుటుంబం అని వంశీ వైపు చూస్తుంది. వంశీ తదేకంగా చూస్తూ ఉంటే ఏంటన్నట్లు కళ్ళెగరేసింది. వంశీ ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపి, మొన్న ఎప్పుడో ఫోన్ పోగొట్టుకున్నావని, మా అక్క జ్ఞాపకమని బాగా సెంటిమెంట్ అయ్యావు కదా, తన గురించి చెప్తావేమో అని చూస్తున్నా అంటాడు. తన గురించి చెప్పాలంటే 1 గంట సరిపోదు, 1 రోజు సరిపోదు. మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. తన పేరు హిమజ. నేను ఎంత పెంకిదాన్నో అక్క అంతా అనుకోవా. నాన్న ఏం చెప్తే మారు మాట్లాడకుండా వినేది. అసలు ఎప్పటి ఎవరికి ఎదురు చెప్పేది కాదు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పినా, ఎవరు ఏమన్నా మారు మాట్లాడేది కాదు. అలాగే నాన్న చెప్పారని వాడు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఎంతసేపు మంచి సంబంధం అని వేరొకరు చెప్పింది నమ్మారే కానీ అసలు అబ్బాయి ఎలాంటి వాడు, ఆ కుటుంబం ఎలాంటిది అనేది కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. ఆ అబ్బాయి తరపు వాళ్ళు కూడా కనీసం వాళ్ళ కుటుంబం ఎలాంటిది అనేది బయటికి పోకడలు కూడా రానివ్వలేదు. పెళ్ళి అయిన రోజు నుంచి అతనికి కష్టాలు మొదలయ్యాయి. ఈరోజు దాన్ని మనశ్శాంతిగా సుఖంగా బ్రతకనివ్వదు. దాని అత్త కానీ భర్త కానీ కట్నం గురించి ప్రాబ్లం అనుకుంటే వాళ్ళు అడిగినంత నాన్న ఇచ్చేవాడు. కానీ అదేం శాడిజమో తెలియదు కానీ దాన్ని మాటలతోనే చిత్రహింసలు పెట్టేవాళ్ళు. బావయ్య అయితే దాన్ని కొట్టేవాడు. బయటికి రాగానే దాని మీద చూపించేవాడు. ఇంట్లో ఏ చిన్న తప్పు జరిగినా దానికి ముఖ్య కారణం అని దాన్నే అనేవాడు. కానీ అక్క ఇంట్లో ఏమీ తెలియనివ్వలేదు. అన్నీ తనలోనే దాచుకుంది. పంచుకోవడానికి నేను తప్ప మరెవరూ దానికి కనిపించలేదు. ప్రతి విషయం నాతో చెప్పేది. ఇంటిలో పరిచయం దేనికి, నాన్నకు చెప్తాను అంటే వద్దనేది. వాడిని బాధ పెట్టడం దేనికి, నేను బాధపడింది గాక అని ఏడ్చేది. దాదాపు 3 సంవత్సరాలు అలానే మదనపడింది. చివరికి ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఒకరోజు బావ ఫోన్ చేశాడు. అక్కకి సీరియస్గా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేశాం రమ్మని. నాకు ఆ ఫోన్ రాగానే అనుమానం వచ్చింది, వాళ్ళు ఏదో చేసి ఉంటారని. అక్కడికి వెళ్తే కానీ ఈ విషయం తెలియని కారణంగా అందరితో పాటు నేను వెళ్ళాను. కానీ మేము వెళ్ళేసప్పటికి అక్క చనిపోయింది. తను చనిపోయే నాటికి ప్రెగ్నెంట్. కడుపు మీద బలమైన దెబ్బ తగలడం వల్ల కడుపులో బిడ్డ చనిపోవడంతో పాటు అది అక్క ప్రాణం మీదకి కూడా వచ్చిందని చెప్పారు. ఇక నాకైతే బాగా కోపం వచ్చేసింది. ఓర్చుకోలేకపోయాను. బావని పట్టుకొని కోపంగా అరిచేశాను, మీరే మా అక్కని చంపేశారని. ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నాడు నాన్న. అక్క నాతో చెప్పింది, అంతా చెప్పాను. నాన్న బాగా కోపడ్డాడు. అప్పుడే చెప్పొచ్చు కదా అని. అక్క ఎందుకు చెప్పొద్దన్నదో కూడా చెప్పాను. నాన్న కూడా బాగా బాధపడ్డాడు. కానీ బావని మాత్రం ఏమీ చేయలేదు, కామ్గా వదిలేశారు. నాకు అదే అర్థం కాలేదు. అక్కని చంపిన వాటిని ఎందుకు వదిలేశారు నాకు తెలియలేదు. ప్రత్యక్షంగా దాన్ని చంపి ఉండకపోవచ్చు కానీ పరోక్షంగా దాని చావుకు మాత్రం కారణం వాడే అని చెప్పడం ఆపి కళ్ళ నీళ్లు తుడుచుకొని వంశీ వైపు చూస్తుంది. తన చెప్పిందంతా విన్న వంశీ ఆలోచనలో పడతాడు. వంశీ అని తనని పట్టుకుని కదిలిస్తుంది. ఏంటి అన్నట్లు చూస్తాడు. ఏదో సరదాగా బయటకు వద్దామని తీసుకుని వస్తే నా బాధంతా చెప్పి బాధ పెట్టాను కదా నిన్ను కూడా. వంశీ లేదు అన్నట్లుగా తల ఊపుతూ, అలా ఎందుకు అనుకుంటున్నావు దివి? అసలు నువ్వు మీ అక్క గురించి చెప్పలేదు. నేనే అడిగి మరీ తెలుసుకున్నాను. సరే మరి గుడి ప్రోగ్రాం అయిపోయింది కదా, మరి బయటికి వెళ్దామా ఎక్కడికైనా అంటాడు. సరే ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ ఒక చోటికి వెళ్దాం, అక్కడ చిన్న పని ఉంది. ఆ తర్వాత మరీ ఎక్కడికైనా వెళ్దాం. సరే నీ ఇష్టం పద అని ఇద్దరూ కార్ దగ్గరికి వెళ్ళి కారులో కూర్చుంటారు. కార్ స్టార్ట్ చేసి ఒక అరగంట తర్వాత నేరుగా ఒక జ్యువెలరీ షాప్ ముందు ఆపుతాడు. దివిజ ఆశ్చర్యంగా, ఎక్కడికి ఎందుకో తీసుకుని వచ్చావు అంటుంది. వంశీ చిన్నగా నవ్వి, దివి నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పావు కానీ ఒక విషయం మాత్రం చెప్పలేదు. ఈ విషయం అన్నట్టు చూస్తుంది దివిజ. నీ పెళ్ళి. దివిజ ఆశ్చర్యంగా చూస్తూ, నీకెలా తెలుసు? రుద్ర నాకు అంతా చెప్పాడు.
దివిజ ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉంటుంది. నీకు కొన్ని భయాలు ఉన్నాయి దివి, అందువల్ల నువ్వు ఇలా చేశావు, అంతేకాని నువ్వు చేసింది తప్పు కాదు అంటాడు తనకు సపోర్ట్గా. అయినా కూడా దివిజ ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉండేసరికి సరే నువ్వే కారులోనే ఉండు, నేను ఇప్పుడు వస్తాను అని జ్యువెలరీ షాప్లోకి వెళ్తాడు. కారులో కూర్చున్న దివిజ వంశీ ఎందుకు అలా మాట్లాడాడో ఆలోచిస్తూ ఉంటుంది. 15 నిమిషాల తర్వాత వంశీ వస్తాడు. లోపలికి వచ్చి కార్ డోర్ వేసి ఒక బాక్స్ని తన చేతిలోకి పెడతాడు. ఏంటిది అన్నట్లుగా చూస్తుంది. నీకు పెళ్ళి ఇప్పటికీ చాలా రోజులైంది, ఇప్పటికీ కూడా నువ్వు దానికి గొలుసు వేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతావు. చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ వేస్తారు, నువ్వు ఆన్సర్ చెప్పలేవు, అందుకే నీకోసం గొలుసు తీసుకున్నాను అంటాడు. దివిజ, నా తాలికి గొలుసు వేయాలి అంటే కట్టుకున్న భర్త కానీ అత్తగారు కానీ తేవాలి, ఎవరో ఇచ్చిన దాన్ని నేను తీసుకోలేను అని తిరిగి వంశీ చేతిలో పెడుతుంది ఆ బాక్స్ని. సరే, మీరు ఎవరో దగ్గర తీసుకున్నాను అనుకోవద్దు, నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని నువ్వే కొనుక్కున్నావు అనుకో, నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేయి అంటాడు. అది కాదు వంశీ అని చెప్పేలోపు ఇంకేం మాట్లాడద్దు అన్నట్లు చేయి అడ్డు పెడతాడు. చెప్పానుగా దివి, నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేవు, ఆఫీస్లో ఇప్పటికే నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, అది నేను గమనించాను. ఒక మంచి ఫ్రెండ్గా నన్ను ఆనుకుంటే దీన్ని తీసుకో, అలా కాకుండా నీ మనసులో నా గురించి ఇంకా ఏదైనా చెడు అభిప్రాయం ఉంటే అలాగే వద్దు, తీసుకుంటాను అంటాడు. సరే అని బాక్స్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంది. తర్వాత ఏం మాట్లాడకుండా కార్ని స్టార్ట్ చేసి ఎన్టీఆర్ గార్డెన్స్కి తీసుకెళ్తాడు. అక్కడ అంతా తిరుగుతూ చూస్తూ ఒకచోట కూర్చుంటారు. దివి, ఒక మాట చెప్తాను, ఏమనుకోవు కదా? ఏంటి అన్నట్లు చూస్తుంది దివిజ. నువ్వు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు మాట్లాడకూడదు అంటాడు. వాళ్ళు నాతో మాట్లాడరు. అలా ఎందుకు అనుకుంటున్నావు దివి, ఒకసారి ట్రై చేయొచ్చు కదా? లేదు కృష్ణ, నీకు తెలియదు, వాళ్ళకి నా మీద పీకల దాకా కోపం ఉంది, మాట్లాడడం కాదు కదా, కనీసం నా గొంతు విన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు అంటుంది. ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించొద్దు దివి, ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడి చూడు. లేదు కృష్ణ, చెప్పిన మాట విను, ఈ టాపిక్ వద్దు ప్లీజ్ అంటుంది. ఈ ఒక్కసారి నా మాట విని ఒక్కసారి ట్రై చేయి, ఒకవేళ అట్లాంటిది ఏమైనా నువ్వు చెప్పినట్లుగానే ఉంటే ఇక నిన్ను ఎప్పుడు ఈ విషయంలో ఫోర్స్ చేయను, ఇంకా ఈ టాపిక్ కూడా తీసుకురాను అంటాడు. వంశీ అంతలా చెప్పేసరికి కాదనలేక జయేంద్రకి కాల్ చేస్తుంది. దివిజకి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఫోన్ రింగ్ అయ్యి మొదలయ్యేసరికి ఆ వేగం ఇంకా పెరుగుతుంది. 4 సార్లు రింగ్ అయ్యేసరికి 5వసారికి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు జయేంద్ర. హలో కాల్ చేసి ఎవరు మాట్లాడవేంటి, ఎవరండి? అతి కష్టం మీద గొంతు పెగిల్చుకొని అన్నయ్య అంటుంది చిన్నగా. ఎవరు మాట్లాడేది అని ఏదో గుర్తుకు వచ్చినట్లు దివి అంటాడు ఆత్రంగా. నేనే అన్నయ్య అంటుంది ఏడుపు గొంతులోకి వస్తుండగా కంట్రోల్ చేసుకుంటూ. దివ్య తల్లి, ఎక్కడున్నావురా, ఎలా ఉన్నావు, ఎన్ని రోజులకు గుర్తొచ్చానా నేను అంటాడు. ఆ గొంతులో కోపం, ప్రేమ అన్నీ ధ్వనిస్తాయి. సారీ అన్నయ్య అంటుంది. ఊరుకోరా, సారీ ఏంటి, మరి నేను చేసిన తప్పే కదరా? తప్పు కాదురా, పొరపాటు, కానీ నువ్వు ఆ రోజు కాస్త గట్టిగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా నీ మాట వినేవాళ్ళం కదరా. అసలు మాట్లాడి వచ్చారు, నన్ను కాస్త గట్టిగా మాట్లాడడానికి ఎవరికి వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు కదా అంటుంది కాస్త కోపంగా. నిజమేలే, అసలు ఎవరూ పట్టించుకోలేదు నిన్ను. ఇంతకీ ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటాడు. నేను బాగానే ఉన్నానన్నయ్య, నువ్వు ఎలా ఉన్నావు? పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా, కనిపిస్తే చంపేస్తారేమో. లేదురా, నాన్నకి నీ మీద కోపం ఏమీ లేదు, తగ్గిపోయింది అంటాడు. అదేంట్రా, అంత తొందరగా ఎలా తగ్గిపోతుంది? నేను చేసిన పనికి ఆయన చాలా కోపంగా ఉంటారనుకున్నాను, నువ్వేమన్నా నాన్నను కన్విన్స్ చేసావా అంటుంది. నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు, అసలు పెదనాన్న మాటకి ఎదురు చెప్పలేను నేను, ఇక ఆయనే కన్విన్స్ చేయగలను. మరి ఎవరు కన్విన్స్ చేశారు? మీ ఆయన. ఏంటి అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తుంది నమ్మలేనట్లు. అవును, నువ్వు విన్నది నిజమే, మీ ఆయన్ను కాంప్రమైజ్ చేశాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేశాడు. నీ అన్న, నీ కన్న వాళ్ళు కూడా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు, కానీ మీ ఆయన మాత్రమే నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. నువ్వు ఏ తప్పు చేయలేదని, కేవలం భయంతో పారిపోయావని తను నమ్మాడు, అందరినీ కన్విన్స్ చేశాడు. దివిజ ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా జయేంద్ర చెప్పేది వింటూ ఉంటుంది, కానీ కళ్ళల్లో నుంచి మాత్రం నీళ్లు కారిపోతూ ఉంటాయి. అన్నయ్య, నేను మళ్ళీ మాట్లాడతాను అంటుంది. ఇక వినలేనట్లు ఫోన్ పెట్టేస్తుంది. ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా కూర్చుంటుంది. వంశీ కూడా తనని ఏమీ కదిలించకుండా అలానే చూస్తూ ఉంటాడు. 10 నిమిషాలకి వంశీ వల్లే వాటర్ బాటిల్ తీసుకుని వస్తాడు.
తనకి ఇవ్వగానే బాటిల్ మొత్తం గడగడా తాగేస్తుంది. మరో 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నట్టుండి వంశీ వైపుకు తిరిగి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అని అతని చేయి పట్టుకుంటుంది. నిజంగా నువ్వు గనక ఫోన్ చేయమని చెప్పకుండా ఉంటే నాకు ఈరోజు చాలా విషయాలు తెలిసేవి కావు. దీనికి థ్యాంక్స్ ఎందుకు దివి, ఇట్స్ జస్ట్ మై జాబ్ యాజ్ ఏ ఫ్రెండ్గా అని అంటాడు నవ్వుతూ. అలా అనుకు, నిజానికి థ్యాంక్స్ అన్నది చాలా చిన్న పదం. నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళందరికీతో మాట్లాడి నా మీద కోపం లేకుండా చేశాడు. అందరినీ కన్విన్స్ చేశాడు. నిజంగా నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. ఒక్కసారి తనతో మాట్లాడాల్సింది, అసలు మాట్లాడే ప్రయత్నం అన్నా చేయాల్సింది. వంశీ నవ్వి, ఇప్పుడు నీలో భయాలన్నీ తీరిపోయాయి కదా, ఇంకా ఎందుకు బాధపడతావు అంటాడు. భయం అయితే తీరిపోయింది, కానీ ఆయనకు ఎదురుపడగలిగే ధైర్యం నాకు ఇంకా రాలేదు అనగానే వంశీ టేక్ యువర్ ఓన్ టైం, తప్పకుండా తను అర్థం చేసుకుంటాడు. నీకోసం ఎంత చేసిన వాడు కొద్ది రోజులు ఓపిక పట్టలేడా అంటాడు. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అని కొంచెం ఎమోషనల్ అవుతుంది. దివి ప్లీజ్, ఇంకా చాలు, అందరూ ఇట్టే చూస్తున్నారు, నేను నిన్ను ఏదో చేశాననుకుంటారు, ఇక బయలుదేరదామా? దివిజ చుట్టూ చూసి చిన్నగా నవ్వి కళ్ళు తుడుచుకుని సరే పద వెళ్దామంటుంది. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వంశీ వెళ్ళిపోతాడు. మన దివిజలో లోపలికి వెళ్ళగానే సంతోషం పట్టలేక పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. ఈలోగా దక్ష వస్తుంది. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు, ఏమైంది అంటుంది. దివిజ జరిగిందంతా చెబుతుంది. దక్ష కూడా చాలా సంబరపడిపోతుంది. నిజంగా ఇది మన సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ దివిజ, ఇంత త్వరగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అస్సలు ఊహించలేదు. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది దివి అంటూ తనని కౌగిలించుకుంటుంది. సరే పద ఇవాళ సెలబ్రేట్ చేసుకుందాం అని ఇద్దరు బయటికి వెళ్తారు. ఇక్కడ మన వంశీ గారైతే గాల్లో తేలిపోతుంటారు. అసలు తనకి ఆ రోజు జరిగిందంతా ఒక కళ్ళలాగా అనిపిస్తుంది. ఇక ఎక్కువ రోజులు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. నా దివికి నేనే భర్తనని చెప్పేవచ్చు. కోపడుతుందేమో కానీ యాక్సెప్ట్ చేస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది అని ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. ఇంటికి చేరుకోగానే ఫ్రెష్ అవ్వాలనిపించి బాత్రూంలోకి దూరి స్నానం చేస్తూ ఉండగా ఈలోగా గౌతమ్ రుద్ర ఇద్దరు ఇంటికి వస్తారు. గౌతమ్ మరో బెడ్రూమ్లోని బాత్రూంలోకి దూరి ఫ్రెష్ అవుతుంటాడు. వంశీ మొబైల్ సోఫాలో ఉంటుంది. రుద్ర మొబైల్ పక్కనే కూర్చుంటాడు. దివిజకి వంశీతో మాట్లాడాలి అనిపించి కాల్ చేస్తుంది. వంశీ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎంతకీ రాకపోయేసరికి ఫోన్ పెట్టేస్తుంది. రుద్ర వంశీ మొబైల్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చూస్తాడు. ఫోన్ స్క్రీన్ మీద మై లవ్ అని దివిజ పెళ్లి కూతురులా ఉన్న ఫోటో ఉంటుంది. రుద్ర షాక్ అవుతాడు. ఈలోగా వంశీ బాత్రూమ్ నుంచి బయటికి వస్తాడు. రాగానే రుద్ర చేతిలో తన మొబైల్ చూస్తాడు. రుద్ర వంశీని చూడగానే ఏంటి వంశీ ఇది, ఏమైంది రుద్ర అంటాడు అర్థం కాక. దివిజ పేరు మై లవ్ ఎందుకని ఫీడ్ చేసుకున్నావు, తన పెళ్ళి అప్పటి ఫోటో నీ దగ్గర ఎందుకుంది అంటే రుద్ర అది అంటూ వంశీ చెప్పేలోపు అంటే వంశీ నువ్వు దివిజ హస్బెండా? వంశీ అవనన్నట్లు తల ఊపాడు. మరి ఈ విషయం ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు? మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.